హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు బ్యూటీ అండ్ హెల్త్ టిప్. దిస్ ఇస్ రాధా. ఎలా ఉన్నారండి అందరూ? స్టే హోమ్, స్టే సేఫ్. ఇంట్లోనే ఉండండి, సేఫ్గా ఉండండి. దయచేసి బయటకి ఎక్కడికి వెళ్ళొద్దు. ఎందుకంటే కరోనా రోజు రోజుకి ఎక్కువైపోతుంది. దయచేసి మీ ఇమ్యూనిటీని బాగా బూస్టప్ చేసుకోండి. హాట్ వాటర్ తీసుకోండి, లెమన్ వాటర్ తీసుకోండి, విటమిన్ సి టాబ్లెట్స్ తీసుకోండి. అలాగే మీకు ఇంకేదైనా డౌట్ ఉన్నట్టయితే మల్టీవిటమిన్ టాబ్లెట్స్ కూడా వేసుకోండి. ఎస్, ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ ఏంటంటే నన్ను చాలా మంది అడుగుతున్నారు, అక్క మనం ఓట్స్ని మిల్క్తో ఎలా తీసుకోవాలి అండ్ మనం కలర్ ఇంప్రూవ్ చేసుకోవాలి, కొంచెం కలర్ తక్కువగా ఉన్న వాళ్ళు కొంచెం కలర్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే మనం ఓట్స్ని ఎలా తీసుకోవాలి, ఏ టైం అప్పుడు తీసుకోవాలి, దీనివల్ల నిజంగా మన కలర్ అనేది కలర్ అనేది వస్తుందా, ఏమన్నా ఎలా కలర్ వస్తుందని చెప్పేసి చాలా మందికి డౌట్స్ ఉన్నాయండి. ఈరోజు నేను క్లారిఫై చేస్తాను. ఫస్ట్ ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ ఓట్స్ పాయసం చూసి రండి. తర్వాత మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్, ఫుల్ డీటెయిల్స్ మొత్తం ఇస్తాను. ఓకేనా? చలో. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు ఒక గిన్నె పెట్టుకోండి. ఒక స్టీల్ గిన్నె పెట్టుకొని 1.5 గ్లాస్ వాటర్ పోసుకోండి. చూసారు కదా, నేను చూపిస్తున్న గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి ఫస్ట్. ఓకే, ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక ఈ వాటర్ని ఒక 2 నిమిషాల పాటు బాయిల్ చేసుకోండి. వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో నేను ఓట్స్ యాడ్ చేస్తున్నానండి. ఒక్కసారి వేస్తే పొంగిపోతుంది అనమాట. మంట తగ్గించుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండండి. మనకి ఈ ఓట్స్ తొందరగానే కుక్ అయిపోతాయండి. 3 మినిట్స్లో కుక్ అయిపోతాయి అన్నమాట. ఇలాగా కొంచెం 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 వేసుకుంటా ఉడికించుకోండి. ఇప్పుడు ఫైనల్గా వేసేస్తున్నాను నేను. మొత్తం వేసుకుంటే పొంగిపోతుంది, సరిగ్గా రాదనమాట, ఉండలు కట్టేస్తుంది. అందుకని ఇలాగా. చూసారు కదా, ఇప్పుడు ఇది ఉడుకుతుంది. ఇది ఉడికేటప్పుడు నేను ఇందులో కొంచెం బెల్లం కూడా యాడ్ చేస్తున్నానండి. బెల్లం కూడా తెల్ల బెల్లం తెచ్చుకోవద్దు, ఇలా మనకి కొంచెం కలర్ ఉండేది, లేదంటే కుందులు బెల్లం, లేదంటే నల్ల బెల్లం అని అమ్ముతారు, తాటి బెల్లం, అది తెచ్చుకోండి. అది ఇంకా చాలా మంచిది అనమాట. ఇలాగా కలిపేసుకున్నా నేను. అంటే ఈ బెల్లం కూడా ఇందులో కరిగిపోవాలన్నమాట. మనకి సేమ్ ఎలా ఉంటుందంటే మనం పరమాన్నం చేసుకుంటే ఎలా ఉంటుంది, పాయసం చేసుకుంటే ఎలా ఉంటుంది, సేమ్ అలానే ఉంటుంది ఇది కూడా. ఇప్పుడు ఈ బెల్లం కూడా బాగా కరిగిపోయిందండి. చూసాం కదా, ఈ బెల్లం కూడా బాగా కరిగిపోయింది. ఇది కూడా బాగా కుక్ అయిపోయింది అనమాట. ఇప్పుడు నేను దీంట్లో కొంచెం మిల్క్ యాడ్ చేస్తాను, పాలు యాడ్ చేస్తానండి. చూసారు కదా, కొంచెం యాడ్ చేస్తాను నేను పాలు. మీరు మాత్రం స్లిమ్ మిల్క్ యూజ్ చేసుకోండి, లేదంటే ఆవు పాలు యూజ్ చేసుకోండి, లేదంటే కొవ్వు లేకుండా ఉంటాయి కదా, కొవ్వు తీసేసిన పాలు ఉంటాయి కదా, అవి యూజ్ చేసుకోండి. రెడీ అయిపోయింది నా ఓట్స్ పాయసం. చూసారు కదా ఎంత ఈజీ ప్రాసెస్సో. ఇదిగోండి నా చేతిలో ఉంది చూడండి. మీరు ఈ ఓట్స్ పాయసం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఒక బనానా కానీ, లేదంటే ఏదైనా సరే ఒక ఫ్రూట్ ఉండాలి. బనానా కానీ, జామకాయ కానీ, లేదంటే మీకు దొరికితే కనుక స్ట్రాబెర్రీస్ తెచ్చుకోండి, లేదంటే ఇంకా మీ ఇష్టం పోమగ్రెనేట్ కానీ, ఏదైనా సరే. నేను సజెస్ట్ చేసేది అయితే దీంతో పాటు పోమగ్రెనేట్ తీసుకోండి, అంటే కొంచెం గుప్పెడు దానిమ్మ గింజలు తీసుకోండి. అండ్ దీంతో పాటు ఇంకొకటి ఏంటి యాడింగ్ అంటే నేను పైన వెయ్యలేదు మీకు, అదేంటి అంటే కిస్మిస్. మీరు దీంతో తినవలసినవి 2. ఒక ఫ్రూట్, నేను ఇక్కడ బనానా పెడుతున్నాను కదా, మీ దగ్గర బనానా ఉంటే బనానా తీసుకోండి, లేదంటే ఇంకేదన్నా ఫ్రూట్ మీ ఇష్టం అండి. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా ఒక ఫ్రూట్ మాత్రం ఉండాలి దీంతో పాటు. అండ్ కిస్మిస్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఇన్ కేస్ మీకు డౌట్ వస్తే ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతాను, ఒకసారి చూడండి. ఓకే, స్క్రీన్ షాట్ పెడతాను, ఒకసారి చూడండి. దీని మీద నా దగ్గర అవైలబుల్ లేదు, దీని మీద ఖచ్చితంగా కిస్మిస్ యాడ్ చేసుకోవాలి. ఖచ్చితంగా కిస్మిస్ ఉండాలి. మొత్తం ఒక 10 కిస్మిస్ ఉండాలి, అలాగే ఒక ఫ్రూట్ కూడా ఉండాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా అడిక్ట్ అయిపోయానండి ఓట్స్కి. ఎడిక్ట్ అయిపోతే కనుక మనం ఓట్స్ని అస్సలు వదిలిపెట్టలేమన్నమాట. మనకి ఎలా ఉంటుందంటే అచ్చం మీరు ఒకసారి ట్రై చేసినాకే నాకు కామెంట్లో పెట్టండి, అచ్చం మనం పరమాన్నం తింటున్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సేమ్. ఖచ్చితంగా ఒక ఫ్రూట్ మాత్రం పెట్టుకోండి. ఇప్పుడు దీని గురించి చరిత్ర అంతా మీకు చెప్తాను. చలో.
చాలా మందికి డౌట్స్ ఉంటాయి, అక్క ఓట్స్ తీసుకోవాలంటే ఏమి తీసుకోవాలి, ఏం బ్రాండ్ అని. నాకు తెలిసి సఫోలా అయితే చాలా బాగుంటుంది. సఫోలా బాగానే ఉంది, ట్రై చేయండి. నేను దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి ఈరోజు. ఇది వచ్చేసి 400 grams ఉంది. దీని మీద కాస్ట్ అయితే లేదు, ఎందుకంటే నేను ఒకసారి పెద్దది తీసుకుంటానమాట, ఒక 2 kgలది అలా తీసుకుంటాను. నాకు వాటికి ఫ్రీగా వచ్చిన శాంపుల్ ప్యాకెట్స్ అనమాట. నేను అవి లోపల పెట్టేసి నేను ఇవి యూజ్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇది కూడా శాంపుల్గానే వచ్చింది. ఇది కూడా సేమ్ మనకి 400 grams ఉంది. ఇక్కడ నాట్ ఫర్ సేల్ అని ఉంది చూడండి, ఇక్కడ ఉంది కదా, నాట్ ఫర్ సేల్ అంటే దీని లోపల యాడింగ్గా ఇస్తారనమాట, వాళ్ళు ఫ్రీగా ఇస్తారు మనకి. 400 grams నాకు ఫ్రీగా వచ్చింది అనమాట. దీని కాస్ట్ ఏమో మా హస్బెండ్ చెప్తారు, మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి నేను కాస్ట్, ఓకేనా. ఇది వచ్చేసి 100% హోల్ గ్రెయిన్ ఓట్స్ అనమాట. చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఓట్స్ గురించి. 100% ఫైబర్ అనమాట. ఎస్, వీటి గురించి నేను ఇన్ఫర్మేషన్ అంతా చెప్తాను. మీ ఇష్టం, మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోండి. హెల్ప్ రెడ్యూస్ కొలెస్ట్రాల్, హెల్ప్ మేనేజ్ వెయిట్. ఓకే, ఇదంతా మనకు తెలిసిందే. నేను ఇప్పుడు వీటి గురించి చెప్తాను చూడండి. ఓట్స్ అంటే కంప్లీట్గా ఫుల్లీ ఫైబర్ అనమాట, ఫుల్లీ ఫైబర్ అనమాట. అండ్ మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఫైబర్లో. మనకి తొందరగా డైజెషన్ అయిపోతుంది. ఇప్పుడు నేను బరువు తగ్గాలనుకున్నానండి, నేను బరువు తగ్గాలనుకున్నప్పుడు మంచి ఫైబర్ అనేది నా బ్రేక్ఫాస్ట్లో పెట్టాను అనుకోండి, ఇంకా కొవ్వు అనేది రాకుండా ఈ ఉన్న కొవ్వుని ఇది కరిగిస్తుంది. మనకి కావాల్సింది ఏంటి, కొవ్వుని కరిగించాలి, ఇంకా బరువు పెరగకుండా చేయాలి, అందాన్ని కూడా ఇవ్వాలి. వెనకటి రోజుల్లో బార్లీ గింజలు అని చెప్పేసి ఉండేవండి. అవి ఏం చేసేవాళ్ళు అంటే ఓన్లీ బాలింతలకి ఇచ్చేవాళ్ళు. ఆ నీళ్లు నానబెట్టేసి బాలింతలకి ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే బాలింతలకి చాలా మందికి కాళ్ళకి వాపులు వచ్చేస్తాయి, ఒళ్ళంతా నీరు పట్టేస్తుంది. ఆ నీరంతా లాగేసేదని చెప్పేసి బార్లీ వాటర్ అని చెప్పేసి ఇచ్చేవాళ్ళు. ఆ బార్లీ తాగటం, వెళ్ళటం రావటం అలా ఉండేది. ఆ వాటర్ అంతా పోవాలి కదా, అందుకని చెప్పేసి అలా ఇచ్చేవాళ్ళు అనమాట. అవేంటంటే ఆ బార్లీని దంచుతారు, ఆ బార్లీ గింజని దంచుతారనమాట. ఆ దంచినప్పుడు ఏమైతాయి అంటే ఇలాగ ఓట్స్ అవుతాయి. చాలా మందికి ఉన్న డౌట్స్ ఈరోజు నేను క్లారిఫై చేసేస్తున్నాను. ఇదిగోండి, ఇట్లా వస్తాయి అనమాట. పచ్చి కూడా దంచు బాగానే ఉంటాయి, ఇలా వస్తాయి. యా, అలాగా దంచి మనకి ఇప్పుడు ఓట్స్గా అమ్ముతున్నారు. వెనకటి రోజుల్లో బార్లీ పాయసం పెట్టే వాళ్ళు ఎవరికంటే నల్లగా ఉండే వాళ్ళకి ఏమవుతుందంటే ఆ నలుపంతా విరిగిపోతుందని చెప్పేసి మనకి బార్లీ కషాయం కానీ బార్లీ పాయసం కానీ ఇచ్చేవాళ్ళు. కానీ బాబోయ్, బార్లీ తెచ్చుకొని మీరు పొయ్యి మీద పెడితే అవి రోజంతా కూడా ఉడుకుతూనే ఉంటాయి. అంత కష్టం అనమాట బార్లీ పాయసం చేయటం అంటే. చాలా చాలా కష్టం అండి. ఎంత గట్టిగా ఉంటుందంటే గింజ అంత గట్టిగా ఉంటుంది బార్లీ. అండ్ ఇప్పుడు ఏంటంటే మనకి ఇలా దొరుకుతున్నాయి కాబట్టి మనం వీటిని పాయసం చేసుకోవాలంటే పంచదార వేయకూడదు. పంచదార వేయకుండా నేను చేసిన ప్రాసెస్లో చేసుకొని పైన బాగా కిస్మిస్ కొంచెం అంటే కొంచెం నేతిలో వేయించండి. వేయిస్తే బాగుంటుంది, దాని టేస్ట్ తెలుస్తుంది. కొంచెం వేయించండి, అది మీకు రెడీ అయిపోతుంది అనమాట ఓట్స్ పాయసం. ఆయుర్వేదంలో కూడా చెప్పబడిందండి. ఈ చాలామంది కొంచెం డబ్బున్న వాళ్ళు, లగ్జరీగా ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే స్పాస్ చేయించుకుంటారు. ఈ స్పాస్లో వాళ్ళు ఫేస్కి పెట్టే ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి తెలుసా, ఓట్ మీల్ పౌడర్ని జస్ట్ అలా మిక్స్ చేసి మన ఫేస్కి పెడతారు. అంత స్కిన్ గ్లోయింగ్ వస్తుంది ఓట్ మీల్ పౌడర్. నేను అందుకే మీకు ఓట్స్ ప్యాక్ ట్రై చేయమని చెప్తాను. నేను కూడా ట్రై చేస్తాను, రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. అందుకని మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ప్రజెంట్ ఎవరైనా కొంచెం కలర్ తక్కువగా, నీరు పట్టేసి కొంచెం నల్లగా అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ ఓట్స్ పాయసాన్ని ఖచ్చితంగా కిస్మిస్ వేసుకొని, ఇంకొక మాట నన్ను కామెంట్లో మళ్ళీ అడుగుతారు, అక్క పాలు వేశారు కదా మీరు, పీసీఓడి ఉన్న వాళ్ళు కానీ పాలు తాగుతున్నారు కదా అక్క అని చెప్పేసి అడుగుతారు. మీరు పాలకి బదులు ఏం చేస్తారంటే, మీకు దగ్గర కుదిరితే ఆవు పాలు తెచ్చుకోండి. ఆవు పాలు లేవు అనుకుంటే స్లిమ్ మిల్క్ యాడ్ చేసుకోండి. బయట మనకి సూపర్ మార్కెట్స్లో స్లిమ్ మిల్క్ దొరుకుతాయి, స్లిమ్ మిల్క్ తెచ్చుకొని కలుపుకోండి. ప్రతిరోజు ఈవినింగ్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ మీరు కనుక ఇలా ఒక 2 or 3 months తినండి,
ఖచ్చితంగా మీ స్కిన్లో డిఫరెన్స్ అనేది మీరు బాగా చూస్తారు. పోమగ్రెనేట్ యాడింగ్గా పెట్టుకోండి. సరే పోమగ్రెనేట్ లేదు, జామకాయ పెట్టుకోండి, ఒక అరటికాయ పెట్టుకోండి. ఏదైనా ఒక ఫ్రూట్ అనేది యాడింగ్ ఉండాలి. దీనికి ఫ్రూట్ యాడింగ్గా పెట్టుకొని ఇది ఒక 3 months తిని నేను చెప్పినటువంటి డ్రింక్ ఏదైతే ఉందో అది తీసుకొని, కిస్మిస్ తీసుకొని, ఈ పాయసం తీసుకొని ఓట్స్ ఫేస్ ప్యాక్ డైలీ పెట్టుకోండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు ఓట్స్ ఫేస్ ప్యాక్ నా వీడియోస్లో ఉంది, ఒకసారి చూడండి, చెక్ చేయండి. మీకు ఇవి మొత్తం ప్రాసెస్ అంతా మీరు చేసినట్లయితే చక్కని ముఖ ఛాయ వస్తుంది, చంద్రబింబం లాగా వస్తారు. నేను చెప్పడం కాదండి, నిజంగా చాలా మంచిదండి. ఓట్స్ పాయసం మంచి నలుపు అంతా విరక్కొట్టేస్తుంది, మంచి కలర్ అనేది, మంచి స్కిన్ కలర్ అనేది తీసుకొస్తుంది. నేను కొంచెం బ్లాక్ అయినప్పుడు ఏం చేసేదానంటే గట్టిగా ఒక 4 months పాటు ఇదే ప్రొసీజర్ అనమాట. పాయసం బ్రేక్ఫాస్ట్లో తినేదాన్ని, యాడింగ్ ఒక పోమగ్రెనేట్ కానీ ఒక యాపిల్ కానీ తీసుకునేదాన్ని, ఈ జ్యూస్ తాగేదాన్ని అండ్ ఓట్స్ ఫేస్ ప్యాక్ పెట్టేదాన్ని. ఆ నలుపు అంతా కూడా లోపల నుంచి క్లియర్ అవుతుంది, బయట నుంచి కూడా క్లియర్ అవుతుంది. ఎప్పుడైనా సరేనండి, ఎన్ని క్రీమ్స్ యూజ్ చేసినా ఫస్ట్ కలర్ అనేది ఏంటంటే లోపల నుంచి మనకి రావాలి, లోపల క్లియర్ అయిపోవాలి. ముందు మన పొట్ట అంతా శుభ్రం అయిపోవాలి, రక్తశుద్ధి జరగాలి. రక్త వృద్ధి జరిగినప్పుడే మనం సంతోషంగా ఉంటాం, హెల్తీగా ఉంటాం, హుషారుగా ఉంటాం, మంచి కలర్ కూడా వస్తామన్నమాట. ఓకేనా? దయచేసి చిరుతిండ్లు కానీ అలాంటివి తినద్దండి. మీ పిల్లలకు కూడా అలవాటు చేయండి. ఇటువంటి పాయసాలంటే, ఫ్రూట్స్ అంటే మంచిగా కెమికల్స్ లేనివి అలవాటు చేయండి. ఎప్పుడైనా హోమ్ మేడ్ ప్యాక్స్ కానీ ఇవే ఎక్కువగా మీరు ఎంకరేజ్ చేయండి. ఓకేనా? అండ్ ఇంకొకటి కూడా మీకు చూపిస్తానండి. ఇప్పుడు నేను కలర్ తక్కువ ఉన్న వాళ్ళకి అండ్ ఇంకొకటి కూడా అండి, బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు స్లిమ్ మిల్క్ యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫైబర్ కాబట్టి మీరు డైలీ తీసుకునే 7 daysలో ఓట్స్ బ్రేక్ఫాస్ట్లో ఇది కూడా ఒకరోజు యాడింగ్గా పెట్టుకోండి. ఓకేనా? ఒకరోజు యాడింగ్గా పెట్టుకోండి. ఆల్మండ్స్ తినండి, ఒక 3 బాదం పప్పు కూడా తినండి, మంచి గ్లోయింగ్ అనేది వస్తుంది, మంచి స్కిన్ బ్రైట్నింగ్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి, ఈరోజు నేను మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను, ఓట్స్ ఉప్మా. అండ్ ఓట్స్ ఉప్మా అంటాం కదా, ఓట్స్ కిచిడి అంటే బాగుంటుందేమో, ఇది కూడా చాలా బాగుంటుందండి. ఈరోజు నేను మీకు ఈ 2 చూపిస్తాను చూడండి. స్కిన్ వైటనింగ్కి ఓట్స్తో ఎలాంటి పాయసం చేసుకోవాలి, బరువు తగ్గాలి అనుకుంటే మనం ఓట్స్ని బ్రేక్ఫాస్ట్లో ఉప్మా ఆర్ కిచిడి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది కూడా చాలా రుచిగా ఉంటుందండి. కొంచెం అలవాటు చేసుకోండి, 4 రోజులు తింటే మీకే అలవాటు అవుతుంది. మంచి ఫుడ్ కదా, పెద్ద వాళ్ళు, సెలబ్రిటీస్ కానీ అందరూ కూడా ఓట్స్ని ఎక్కువగా తింటారు. లైట్ ఫుడ్, ఫైబర్, మినరల్స్ ఉన్నాయి, విటమిన్స్ ఉన్నాయి, మంచి కలర్ ఇంప్రూవ్ అవుతుంది, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా, మీరు అసలు వదిలిపెట్టద్దు. అండ్ అది కూడా చూపిస్తాను మీకు, చూసి రండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఓట్స్ ఉప్మా కిచిడికి ఏమేమి కావాలో చెప్తాను చూడండి. చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ అండ్ కొంచెమే తీసుకోండి, బీన్స్ ఎక్కువ వేయదు, కొంచెం టేస్ట్ కోసం వేస్తున్నాను నేను. తురుముకున్నటువంటి క్యారెట్, అలాగే చిక్ పీస్, అలాగే కొద్దిగా పచ్చిమిర్చి అండ్ టమాటా, పచ్చి బఠానీ. ఓకేనా? ఎస్, కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను నేను, చూడండి. కొంచెం అంత ఆయిల్ యాడ్ చేసుకోండి. అండ్ ఆలివ్ ఆయిల్తో వండుకుంటే ఇంకా మంచిది అండ్ హెల్తీగా కూడా ఉంటారు. కుదిరితే ఆలివ్ ఆయిల్ కూడా ట్రై చేయండి. కొంచెం అంత అల్లం వేసాను తురిమి, అలాగే కొంచెం కరివేపాకు వేసాను, అలాగే ఉల్లిపాయ. ఈ మూడింటిని కొంచెం వేయించుకోండి నూనెలో, జస్ట్ కొంచెం సేపు వేయించుకోండి ఇలాగా. ఇలా వేయించుకున్నాక ఇప్పుడు నేను ఇందులో యాడ్ చేస్తాను కొంచెం అంతా బీన్స్ కట్ చేసుకున్నాను కదా, కొంచెమే తీసుకున్నాను నేను, ఒకటి తీసుకున్నాను, ఒక బీన్సే టేస్ట్ కోసం అని చెప్పేసి ఒక బీన్స్ వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి. ఇంకా నేను ఇందులో కారం అనేది యాడ్ చేయనండి, మనకి పచ్చిమిరకాయల కారమే సరిపోతుందన్నమాట. అలాగే ఇందులో తురుముకున్నాను నేను, క్యారెట్ తురుముకున్నాను, ఆ తురుముకున్న క్యారెట్ కూడా ఇందులో వేస్తున్నాను నేను. చూడండి, సన్నగా తరుముకున్న క్యారెట్ కూడా వేసుకోండి. ఈ మొత్తాన్ని కూడా ఒక 2 నిమిషాల పాటు వేయించేసుకుంటున్నాను. అండ్ ఇందులో నేను యాడ్ చేస్తున్నాను టమాటా యాడ్ చేస్తున్నాను. అండ్ మీ దగ్గర ఇంకేదన్నా కూరగాయ ముక్కలు ఉన్నా కూడా వేసుకోవచ్చు మీరు. బంగాళదుంప కూడా వేసుకోవచ్చు, కాకపోతే బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది పొటాటో అనేది. పచ్చి బఠానీ వేసుకున్నాను కొంచెం నేను. ఈ పచ్చి బఠానీ అండి జస్ట్ ఆల్మోస్ట్ ఒక 1 hour అయినా నానబెట్టుకుంటే కానీ అవి ఉబ్బుతాయి, లేదంటే
ఉబ్బవన్నమాట, గట్టిగా రాళ్ళులాగా ఉంటాయి. అందుకని నాకు సరిగ్గా అవ్వలేదు కాబట్టి నేను కొంచెమే వేసుకున్నాను పచ్చి బఠానీ కూడా. అండ్ కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోండి, మీ రుచికి సరిపడా మీరు ఎంతైతే తింటారో మీ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. అండ్ ఇవి వచ్చేసి నల్ల నువ్వులు అనమాట. నల్ల నువ్వులు మంచి నల్ల నువ్వులు కాదు, తెల్ల నువ్వులు, మంచి కాల్షియం అన్నమాట నువ్వులు. మీరు ఎవరికైనా సరే కాల్షియం తగ్గింది అనుకున్న వాళ్ళు ట్యాబ్లెట్ పరంగా కాకుండా ఇలాగ రోజుకు ఒక గుప్పెడు నువ్వులు తీసుకోండి. 3 గ్లాసుల పాలతో సమానం అంట గుప్పెడు నువ్వులు. అలాగే థైరాయిడ్ పేషెంట్స్కి కూడా కాల్షియం బాగా అవసరం అండి. నేను 1 కప్పు ఓట్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఇవి వేగాయి కదా, ఇప్పుడు నేను ఇందులో వాటర్ యాడ్ చేస్తున్నానండి. చూడండి, నేను ఆ కప్పుకి ఒక 2 గ్లాసులు నేను వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను, దాన్ని కలుపుకుంటున్నాను. అలాగా థైరాయిడ్ పేషెంట్స్కి ఎక్కువ కాల్షియం పెట్టమంటారు, ట్యాబ్లెట్ వేసుకునే బదులు ఇలాగా నువ్వులు తీసుకోండి, మంచిది. ఇప్పుడు నేను ఇందులో ఓట్స్ వేస్తున్నాను. 1 కప్పు ఓట్స్ వేసేసాను. ఇప్పుడు ఈ 1 కప్పు ఓట్స్ మనం ఇద్దరికి అంటే తినేదాన్ని బట్టి మనం ఇద్దరికి ముగ్గురికి సర్వ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ డైట్లో ఉన్న వాళ్ళైతే ఇప్పుడు ఇది ముగ్గురికి సర్వ్ చేయొచ్చు, కప్పు వస్తుంది అనమాట. ఓకేనా? ఇలాగా ఇది ఉడికిపోయిందండి, వాటర్ మొత్తం కూడా డ్రై అయిపోతున్నాయి కదా. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది అనమాట. చాలా అంటే చాలా మనం కిచిడి తిన్న టేస్టే వస్తుందండి. దయచేసి బయట ప్యాకెట్స్లో ఇన్స్టెంట్ ఓట్స్, మసాలా ఓట్స్ అని అమ్ముతారు, అవి మాత్రం అసలు తెచ్చుకోవద్దండి, అస్సలు హెల్తీ కాదు అవి బాగా స్మెల్ వచ్చేస్తాయి అన్నమాట, ఎప్పుడో ఉంటాయి కదా. అండ్ ఇప్పుడు దీని మీద నేను కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. మీ దగ్గర పుదీనాకున్న వేసుకోండి, పుదీనాకు వేసుకుంటే ఇంకా మంచి మింట్ ఫ్లేవర్ మీకు తెలుస్తుంది. అండ్ కొంచెం అంత నెయ్యి యాడ్ చేస్తున్నాను. చూడండి, కొంచెం అంత నెయ్యి యాడ్ చేస్తున్నాను. మీరు బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఆవు నెయ్యి ప్రిఫర్ చేయండి. ఆవు నెయ్యి కొవ్వు అనేది ఉన్న కొవ్వుని కూడా కరిగించేస్తుంది అనమాట. రెడీ అయిపోయింది నా కిచిడి, ఓట్స్ కిచిడి, ఉప్మా అనుకోండి. చాలా అంటే చాలా బాగుంటుందండి, టేస్ట్గా కూడా బాగుంటుంది. మంచి ఫైబర్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఉన్న మంచి ఫుడ్ అనమాట. బ్రేక్ఫాస్ట్కి ఎవరికైనా సరే బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి నేను ఇదే సజెస్ట్ చేస్తానండి. ఖచ్చితంగా తినండి, రుచి కూడా చాలా బాగుంటుంది. మీ పిల్లలకి కూడా పెట్టండి. అండ్ షుగర్ పేషెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి కూడా పెట్టండి. బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే నేను చెప్పేది మాత్రం ఓట్స్ ఉప్మానే. ఓట్స్ ఉప్మా కూడా చూసారు కదా, ఇది ఒక రోజు తినండి, అది ఒక రోజు తినండి. ఓకేనా? మంచిగా బరువు తగ్గుతారు, బాడీ బ్యాలెన్స్ చేస్తుంది, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ని, మంచి కలర్ వస్తారు, హెయిర్ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి, అన్నీ కూడా చాలా సక్రమంగా ఉంటాయి. ఖచ్చితంగా నా డ్రింక్ అయితే మాత్రం మీరు అసలు మిస్ చేయొద్దు. క్యారెట్, బీట్రూట్, బ్లాక్ గ్రేప్స్ డ్రింక్ ఇది ఒకటి, ఓట్స్ ప్యాక్ ఒకటి, కిస్మిస్ ఒకటి, పోమగ్రెనేట్ కూడా మిస్ చేయకుండా తీసుకోండి. ఎప్పుడు నవ్వుతూ ఉండండి, సంతోషంగా ఉండండి. దయచేసి ఎవ్వరు కూడా బాధపడద్దండి, అందరికీ కూడా మంచి రోజులు వస్తాయి. ఈరోజు మనం బాధపడుతున్నామంటే మనకి ముందు మంచి రోజులు ఉన్నాయని అర్థం. ఈరోజు మనం సంతోషంగా ఉన్నామనుకోండి, ముందు ఏదైనా బాధ కలిగించే రోజులు ఉన్నాయని అర్థం. అందరికీ మంచి రోజులు వస్తాయండి, కాకపోతే ముందు వెనక వస్తాయి అంతే. అందరికీ మంచిగా ఉంటారు. అండ్ మీరు పంపించే మెసేజెస్ నిజంగా అండి నాకు చాలా చాలా బూస్టప్ ఇస్తుంది, నాకు చాలా సంతోషం వేస్తుందండి. మీరు ఒక్కొక్కళ్ళు మీరు పెట్టే మెసేజెస్ నిజంగా నాకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అక్క మా ప్రాబ్లం మీద అని చెప్పుకుంటున్నారు, కుదిరితే నేను 90% రిప్లై ఇస్తున్నాను. నాకు ఏమైందంటే కొన్ని మెసేజెస్ స్పామ్లోకి వెళ్తాయండి, నా వరకు అది రావు. నాకు చాలా మెసేజెస్, ఆఖరికి మొన్న రోజు మా హస్బెండ్ పెట్టిన మెసేజ్ ఇంటికి వచ్చినాక నేను నీకు మెసేజ్ పెట్టాను చూసావంటే చూస్తే ఆ మెసేజ్ నాకు రాలేదు, అది స్పామ్లోకి వెళ్ళిపోయింది. కొన్ని మెసేజెస్ నాకు స్పామ్లోకి వెళ్తున్నాయండి, నేను కరెక్ట్ చేసుకుంటాను. అందరికీ కూడా పేరు పేరున నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. నాకు మంచిగా పాజిటివ్గా మీరు మెసేజెస్ చేస్తున్నారు, అక్క అక్క అని పిలుస్తున్నారు. నిజంగా ఎవ్వరూ లేని లోటు నాకు ఇప్పుడు లోటు లేదేమో అనిపిస్తుంది. ఒక్కదాన్ని ఎప్పుడు ఫీల్ అవుతూ ఉండేదాన్ని, ఎవరైనా అక్క చెల్లెలు ఉంటే బాగుండేదేమో అనుకొని ఎప్పుడు ఫీల్ అయ్యేదాన్ని. బట్ నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నందుకు నాకు ఇంతమంది నాకు ఫ్రెండ్స్ అయ్యారు, ఇంతమంది నాకు సిస్టర్స్ అయ్యారు, బ్రదర్స్ అయ్యారు, జెంట్స్ కూడా అండి చాలా పాజిటివ్గా మెసేజెస్ చేస్తున్నారు. నిజంగా అందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీకు ప్రతి వీడియో కూడా యూస్ఫుల్ అయ్యే విధంగానే వీడియోస్ చేస్తానండి. ఓకేనా? చూస్తూనే ఉండండి. కొత్తగా చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఉంటుంది,
అది ట్యాప్ చేసి ఆల్ అని కొట్టండి. నేను ఎప్పుడు వీడియో చేసినా నా నోటిఫికేషన్ మీ దాకా వచ్చేసింది అనమాట. కీప్ స్మైలింగ్, స్మైల్తో ఉండండి, సంతోషంగా ఉండండి, సంతోషంగా ఏ పనైనా చేసుకోండి. అలాగే సంతోషంగా నా ఛానల్ కూడా చూడండి. బాయ్, టేక్ కేర్.